ఈ లోకంలో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? దేవుణ్ణి మెప్పించడం. దేవుణ్ణి ఎలా మెప్పించాలో హేబేలు యొక్క జీవితం మనకు ఒక మార్గాన్ని చూపిస్తుంది. హేబేలు తన స్వనీతిని నమ్ముకోలేదు. ఒక గొర్రెపిల్లని తీసుకొచ్చి బలిగా అర్పించాడు. అయితే ఈరోజు చాలామంది తమ స్వనీతిని నమ్ముకుంటున్నారు. తామే నీతిమంతులు అనుకుంటున్నారు. మేమే, మా చుట్టూ ఉన్నటువంటి వారందరూ కూడా తప్పు చేసిన వారే, మేం మాత్రమే నీతిమంతులమని దేవుని దగ్గరికి వచ్చేవారు ఉన్నారు. మన స్వనీతి ద్వారా దేవుని దగ్గరికి రావటం కాదు, కానీ మన యేసుక్రీస్తు నీతి ద్వారా ఆయన దగ్గరికి మనం చేరగలం. రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు. హేబేలు విశ్వాసంతో బలర్పించాడు. యేసుక్రీస్తు రక్తం నందు విశ్వాసం ఉంచడం ద్వారా దేవుని అంగీకారాన్ని మనం పొందగలం. అయితే ఈ లోకం మనల్ని ద్వేషిస్తుంది. కయ్యేను ఎలాగైతే హేబేలు ద్వేషించాడో ఈరోజు లోకం కూడా మనల్ని ద్వేషిస్తుంది. మన చుట్టూనే ఉంటారు మనల్ని వ్యతిరేకించేవారు, మనల్ని నిందించేవారు, నువ్వెంత అని మనల్ని తక్కువ చేసేవారు. అయితే ఒక విషయాన్ని జ్ఞాపకం ఉంచుకో, దేవుడు నీ పక్షాన ఉన్నాడని. ఈరోజు విశ్వాసంతో దేవుని సన్నిధికి రండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక.